ఏపీ రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారన్న మున్సిపల్ మంత్రి నారాయణ గారి వాదనతో ఏకీవిస్తారా అంటే 13% మందికి మాత్రమే కాదన్నారు. ఇక అసెంబ్లీలో జరిగిన చెట్ల పురాణం నుండి జరుగుతున్న పరిణామాలపైన ముందుగా శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు. చెప్పండి, ఎట్లా మరి రోజా గారిని సస్పెండ్ చేయాలన్నారు? ఆవిడ బూత్ పురాణం ఇప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కుమ్మరేని గారు రోజా గారు బూత్ పురాణం ఇప్పారు, సుజాత గారు అన్నారు, మేమైతే లేదు అన్న మాట నిజం కాదు. ఎందుకంటే నిన్నటి రోజున అంటే ఇక్కడ దీని గురించి మాట్లాడాలంటే కొంచెం టైం కావాలా, కానీ టైం లేదు కాబట్టి అది తక్కువ మాట్లాడేస్తున్నాను. అయిన దానికి కాని దానికి ప్రతి దానికి కూడా అధికార పక్షం వైపు నుంచి ఏ సమస్య ఎత్తినా కూడా దీని రాజశేఖర రెడ్డి కారణం, జగన్మోహన్ రెడ్డి కారణం. ఆఖరికి శోభానాగిరెడ్డి గారి కుమార్తె అఖిలప్రియ రోడ్డు ఈ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇది రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ సమస్య. దీనికోసం మీరు సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి నాకు ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడాల్సిన బాధాకరం అంటే దానికి కూడా మంత్రి గారు లేసి గత ప్రభుత్వాలను మాట్లాడుతూ ఉంటే ఇక్కడ సమస్య వస్తూ ఉంది. రన్నింగ్ కామెంటరీ రెండు ఒక్క నిమిషం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిన్న మైక్ లో ఏం మాట్లాడారో మీరేనండి. మైక్ అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను, అది ఎవరైనా కూడా చెప్పలేం. అలాంటి భాష మాట్లాడినప్పుడు అంటే ఒక మహిళను ఉద్దేశించి నేరుగా ఇప్పుడు మన ఇంట్లో నా భార్యనో, నా కుమార్తెనో, మా అమ్మనో, మా చెల్లెలనో ఎవరైనా సరే ఒక మాట మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాం? మీరు ఆలోచన సాగించండి. ఇది సమంజసమా? ఇది న్యాయమా? ఇప్పుడు మీ రాజకీయ పరిభాష ఎన్నైనా మాట్లాడారు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో నా వ్యక్తిగతంగా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇంటర్ చాలా గౌరవం ఉంది. ఇప్పుడు సంబంధాలు కాదు, చాలా గౌరవం ఉంది. కానీ బుచ్చయ్య చౌదరి గారు నేను చంద్రబాబు గారికి ఇక్కడి నుంచి సలహా ఇస్తున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి బుచ్చయ్య చౌదరి గారికి మంత్రి పదవి ఇచ్చేయండి. కారణం ఏంటంటే ఆయన ఎవరు ఎందుకు ఎవరంటే గతంలో చంద్రబాబు గారి గురించి ఇదే బుచ్చయ్య చౌదరి గారు గోదావరి నది కాడి నుంచి మూసీ నది దాకా ఏం మాట్లాడున్నాడో చంద్రబాబు గారికి తెలుసు. ఆయన మంత్రి పదవి ఇవ్వడు. మంత్రి పదవి ఇచ్చిన దాకా అయిందానికి కాందానికి మొత్తం వేసి ఈ అసెంబ్లీలో జరిగే అనేక దురదృష్టకర సంఘటనలకి ప్రధాన కారణం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే. కాబట్టి నేను ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ నిన్నటి సంఘటన మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున నేను అడిగే సూటి ప్రశ్న ఒకటే, మన ఇంట్లో ఒక కుటుంబ మహిళ పట్ల ఎవరైనా అలాంటి భాష మాట్లాడితే ఇంకా తర్వాత ఏం జరిగింది అనే దానికి మరి విచారణకి ఒప్పుకుంటే పోయేదిగా. మరి రెండు వైపులా చేద్దాం. వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ద్వంద్వ ప్రమాణాలండి. ఒక పక్కేమో విచారంటున్నారు, మరో పక్కేమో మీరు సిఆర్డీఏ బిల్లుకి వ్యతిరేకం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వద్దయా సిఆర్డీఏ బిల్లు చర్చించండి, వాడు విచక్షణగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ అంత ముందు రోజు శివప్రసాద్ రెడ్డి గారు పొద్దుటూరు ఎమ్మెల్యే మీరు ఆ సంఘటనలో లేనండి, మీరు రికార్డులు చూడండి, కెమెరా చూడండి అంటే స్పీకర్ గారు ఏం చెప్పారంటే నేను సస్పెండ్ చేసేసాను, అయిపోయిందని చెప్పారు. గౌరవంతో ఇప్పుడు 6వ రికార్డు చూడమన్నాం, 6వ రికార్డు చూడాలి. స్పీకర్ గారు ఒక మాట చెప్పారండి, స్పీకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది, మీరు ఒక మాట చెప్పారండి, నా ప్రవర్తన మీకు ఏమైనా బాధించి ప్రసాద్ రెడ్డి గారు నేను మరి ఖచ్చితంగా స్పీకర్ సమాధానం చెప్పాను. మరి అలాంటి నిన్నటి రోజు మాత్రం ఒక మహిళ ఏడవటం అనేది శాసనసభకి ఏదైనా గౌరవం, ఎక్కడైనా సరే గౌరవం. ఇప్పుడు దీంట్లో ఆయన మనస్సాక్షి తెలుసు శ్రీధర్ రెడ్డి గారికి ఏం జరిగింది అనేది. బుచ్చి చౌదరి గారు మాట్లాడేటప్పుడు రికార్డ్ అయింది. ఎందుకు రికార్డ్ అయిందంటే ఆయనకి మైక్ ఇచ్చారు. వీళ్ళందరూ వెళ్ళి ఏదో ఇష్యూ మీద స్పీకర్ గారి దగ్గర, స్పీకర్ పోడియం దగ్గర ఏదో ఆయన స్పీకర్ గారితో మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళా రోజా సంగతి చెప్పేది మాట్లాడుతున్నప్పుడు బుచ్చి చౌదరి గారికి మైక్ ఇచ్చారు. బుచ్చి చౌదరి గారు మాట్లాడుతూ ఏమండి ఇక్కడ అసెంబ్లీ సినిమాలో విలన్ వేషాలు వేస్తా ఉన్నారు, అలాగే ఇక్కడ అసెంబ్లీలో కూడా విలన్ వేషాలు వేస్తున్నారు, ప్రవర్తిస్తే మంచిది కాదు అని మాత్రం ఆ మాట మాట్లాడారు. దాని తర్వాత మరి అసలు ఆమెకి ఆ మాటకు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆమెకి ఏదో రాంగ్ గా వినపడింది ఆమెకి. ఎందుకంటే ఇప్పుడు వినండి, మైక్ ఉన్నప్పుడు ఇందాక కృష్ణారావుతో డిస్కషన్ లో కూడా అదే, మైక్ ఉన్నప్పుడు కంప్లీట్ గా రికార్డ్ అవుతా ఉంటది. ఆయన మాట్లాడింది అదొకటే. ఇది రోజా గారికి సంబంధించింది. వైఎస్ఆర్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడారు, అది వేరే విషయం. దీంతో ఒక గుంపుగా వచ్చేసి
చేస్తే స్పీకర్ గారు సభను అడ్జర్న్ చేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినాకండి ఎంత చండాలమైన మాటలండి. మనం బజార్లో శ్రీధర్ రెడ్డి గారిని నేను అనకూడదు ఆయన ఆ మాట, వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి ఇదే మైక్ ముందు చెప్పండి అది ఏ మాటలు వినపడినాయా, ఆయనకి మాటలు వినపడినాయా లేదా, ఎవరు మాట్లాడారు, మన ఆత్మసాక్షి మనకు తెలుసు. మాట్లాడచ్చు కూడా అన్నా, అందుకని అది కూడా అన్నా మీతో. దానికి అంటే ఇప్పుడు మనం తప్పు ఎవరిదని తప్పు ఖండించాలి. సరే మనం పార్టీ పరంగా మనం ఖండించలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అసెంబ్లీలో సిగ్గు చేయటండి ఆ మాటలు. ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే పశువాన్ని అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మామూలుగా కాదు. చండాలంగా తిట్టి దానికి ఆమె సుజాత గారు మాట్లాడారు, పేదల సుజాత మంత్రి గారు, మా మహిళా లోకానికి సిగ్గు చేయటం ఇలాంటి. ఇప్పుడు నిన్నాడు అఖిల గారు మాట్లాడారు, ఆ పాప ఎంత చక్కగా మాట్లాడిందండి. అఖిల మాట్లాడుతూ మా అమ్మగారు కూడా లేదండి, మంత్రి గారు కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఒకటే కోరింది లాస్ట్ లో, నేను నోట్ చేసుకుంటున్నాను నేను అని అంటానంటే దానికి కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అఖిల లాంటి ఆస్ట్రేలియా నుంచి నమస్కారం, మాట్లాడండి. హలో మాట్లాడండి అమ్మా. హలో దివ్య గారు మాట్లాడండి. హలో రైట్. ఒక్క నిమిషం. అంటే సోదరుడు బోండమ్మ బిడ్డల ప్రస్తావన తెచ్చేవాడు మాట్లాడుతున్నా. ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు నేను కొన్ని నియమాలు పెట్టుకున్నా. గన్మెన్లను తీసుకోకూడదని, రూపాయి జీతం నా సొంతానికి వాడుకోకూడదని చెప్పని, రైతులు విరగొట్టకూడదని, అసెంబ్లీలో పోడియం వద్దకు రాకూడదని చెప్పని, దుర్భాష ఆడకూడదని. మిగతా విషయాల్లో నాకు ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు దాకా నేను పోడియం కడిగి రాలా. కానీ భవిష్యత్తులో ఉండలేని పరిస్థితి వస్తుంది. నేనేమంటానంటే బోండమ్మ గారిని సూటిగా అడుగుతున్నాను. ఉమా గారు నేను సూటిగా పోతున్నా. మైకులు తర్వాత రోజా గారిని ఉద్దేశించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడే మాటల్ని బిడ్డల మీద ప్రమాణం చేసి వారిని చెప్పండి. ఆ తర్వాత జరిగే ప్రతి మాటని మీరు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా పదం పొలుపోకుండా నేను చెప్తాను. అసలు బుచ్చయ్య చౌదరి షాక్ అయిపోయి మన కుటుంబంలో ఒక మహిళ పట్ల, మన భార్య పట్ల, మన చెల్లి పట్ల, మన తల్లి పట్ల ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి అర్థం లేదు. ఉమాగారు ఆ బాధ పడేవాడో తెలుస్తుంది. ఆ బాధ పడేవాడో దురదృష్టం ఏమిటో కానీ తెలుగుదేశం పార్టీలో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారిది 1984 గ్రంథి మాధవ్ గారు, రాజకుమారి గారు, ఇలా వాళ్ళందరూ, నాదిల భాస్కర్ వెళ్ళిన వాళ్ళందరూ, ఈ రామారావు గారు, వీళ్ళందరి సమక్షంలో ఇదే శాసనసభ కరెక్ట్ గా ఈ శాసనసభ అప్పుడు ఉండే, మధ్యలో కొత్త బిల్డింగ్ లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పాత బిల్డింగ్ లోకి వచ్చింది. కానీ అప్పుడు వీళ్ళందరూ ఆ గాజులు పగలు కొట్టి ఎలా తిట్టారో అదొకటి. రేణుకా చౌదరి గారిని నేను పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా పార్టీ నుంచి బహిష్కరించాలని రికమెండ్ చేసినప్పుడు రేణుకా చౌదరి గారు హిమాయత్ నగర్ లో ఉన్న పార్టీ అలా కాదు, అప్పుడు ఏం తిట్టారు అనేది కూడా నేను చూశాను. ఇప్పుడు నిన్నటిది ఒకటి. రోజా గారు ఒకటేంటంటే ఇది బాగోలేదు, ఇది గృహపాటు దురదృష్టమో మంచిదో ఇది కాదు అనేది మొత్తం. అసలు జరిగిన ఎన్నిక వచ్చిన ఫలితాలు చూస్తే దురదృష్టం అదృష్టం రెండే పార్టీలు ఎలక్ట్ అధికార పార్టీ ప్రతిపక్షం. వీళ్ళకి శుభ్రంగా బ్రహ్మాండమైన మెజారిటీ వీళ్ళకుంటే వాళ్ళకి ప్రతిపక్షానికి 67 మంది ఆయన ఉన్నారు. అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఆ కేసులు వ్యవహారం అవన్నీ ఉండడం, దీంతో ఏమైందంటే వీళ్ళు ఆయన్ని ఒక మొట్టమొదటి సమావేశాల్లోనే చంద్రబాబు నాయుడు గారి జరిగిన కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఇలా రెచ్చగొడుతూ ఉంటే అదేదో కొంచెం గతి తప్పుతుంది, అలా కొంత మరి అలా తప్ప అలా కాదు, దట్ ఈస్ ది స్ట్రాటజీ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. అలా లేకపోతే తర్వాత వీళ్ళు మనం నిలదీద్దాం వ్యవహారం ఇందులో ఆయన హామీలు ఇచ్చాడు, ఈ హామీలు ఇచ్చాడు, అవి నెరవేర్చలేని వీళ్ళు అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు రెండే అవ్వడంతో ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర శాసనసభ ఉంది.
ఇది మూడో సంఘటన ఈ జరిగిన 3 శాసనసభల్లో. రేపటి నుంచి ఐ థింక్ ఇవాళ లాస్ట్ రోజు అనుకుంటా, రేపు వచ్చే బడ్జెట్ సమావేశంలో కొట్టుకోవడం. ఎందుకంటే సభ చిన్నదవడం, ఎవరు వీళ్ళు మాట్లాడేది ఒకటి, మైకుల్లో మనకి వినిపించేది ఒకటి, మామూలుగా మైకులు ఆన్ చేయకుండా తెలంగాణ శాసనసభలో కూడా అట్లా తిట్టుకోవటం. అవును, అదే కదా మొన్న అప్పుడు బూట్లు దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ గారు. సో ఇవన్నీ ఈ ప్రమాదకరం. మరి నిన్న శాసనసభలో జరిగినటువంటి ఆ సంభాషణలు కానీ, ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడినటువంటి భాష, మరి ఆ పరుష పదజాలం అటువంటిది మాట్లాడడం సబబు కాదు, సభ్యత కాదు. ఉన్నత పరిమితి కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా శాసనసభలో చట్టాలు చేసేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి పరిభాష మాట్లాడినట్లయితే ప్రజలు మరి ఎందుకో వాళ్ళు పద్దాక జగన్ కేసు రేజ్ చేసినప్పుడు జగన్ గారు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ గారు కూడా రిప్లై ఇవ్వట్లేదు. మరి వాళ్ళు ఏమైనా డిఫెన్స్ లో ఉన్నాం అనుకున్నారా, లేకపోతే వాళ్ళేమో దాన్ని అటాక్ చేయడానికి గట్టి ప్రయత్నం. కృష్ణరావు చెప్పినట్లు ఒకటి వాస్తవం ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారన్న మున్సిపల్ మంత్రి నారాయణ గారి వాదనతో ఏకీపిస్తారా అంటే 14% మంది మాత్రమే అవునని, 86% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, పద్మరాజు గారు, బొండ ఉమామేశ్వర గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.